ముందు మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన శిక్షా సప్తాహ్ కార్యక్రమంలో భాగంగా 7వ రోజైన విధి భోజన కార్యక్రమంలో సర్పంచ్గా నేను పాల్గొనడం చాలా సంతోషకరమైన విషయం. ముఖ్యంగా ఈరోజు ప్రత్యేకమైన మెను హాట్ స్వీట్తో పాటు బిర్యానీ, అలానే దానిలోకి ఒక వెజిటబుల్ కర్రీ ఏర్పాటు చేయడం ఇంత జరిగింది. ఇంతకుముందు ఈ శిక్షా సప్తాహ కార్యక్రమం వారం రోజుల నుంచి కూడా మన ఉపాధ్యాయులు గ్రామస్తుల సహకారంతో నిర్వహించబడటం చాలా సంతోషకరమైన విషయం. ముఖ్యంగా ఈ పథకంలో పిల్లలు అలాగే ఉపాధ్యాయులు అందరూ కూడా పాల్గొని చక్కగా స్పందించడం చాలా సంతోషకరమైన విషయం. ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించిన కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారికి, రాష్ట్ర ప్రభుత్వం తరఫున గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి, ముఖ్యంగా మన నియోజకవర్గమైన గోపాలపురానికి గౌరవ శాసనసభ్యులు మద్దిపాటి వెంకటరాజు గారు, వీరందరి సారథ్యంలో ఈ కార్యక్రమాలు రూపొందించబడటం, అమలు జరపబడటం చాలా సంతోషకరమైన విషయం. ముఖ్యంగా ఇక్కడ ఉపాధ్యాయులు కూడా చాలా చక్కగా సహకరించి పిల్లల కోసం ఒక మార్గదర్శకత్వంగా నడపడం చాలా సంతోషకరమైన విషయం. అందులో భాగంగా సర్పంచ్గా నన్ను కూడా వారు పిలవటం, తాతగా నేను ఈ రోజున ఆటో స్వీట్లు ఇచ్చి పిల్లలకి ఒక సంతోషకరమైన వాతావరణాన్ని కలిగించాలనే కార్యక్రమంలో నేను కూడా భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది. పిల్లలు బాగా చదువుకుంటున్నారు. అలాగే మంచి పోషణ గురించి కూడా ఆలోచించారు. డొక్కా సీతమ్మ గారి పేరు మీద ఈ కార్యక్రమం రూపుదిద్దబడటం, వారి పేరు మీద వారు ఎన్నో దానాలు చేశారు. అదేవిధంగా పిల్లల చదువుల విషయంలో కూడా వారి యొక్క కంట్రిబ్యూషన్ చాలా ఉంది. గుర్తుపెట్టుకుని మన రాష్ట్ర ప్రభుత్వం కార్యక్రమాలు రూపొందించడం చాలా సంతోషకరమైన విషయం. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని జరిగి పిల్లలు బాగా చదువుకొని మంచి భోజన వసతులతో ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.